రామాయణంలోని బాలకాండలో వాల్మీకి మహర్షి రామాయణ రచనకు ఏ విధంగా శ్రీకారం చుట్టాడు అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. శ్రీమన్నారాయణ్ణి నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు, అంటే మాట్లాడడం అనేటటువంటి విషయంలో నేర్పరి నైపుణ్యం కలవాడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు. జిజ్ఞాస తెలుసుకోవాలనేటటువంటి కోరికతో అడగడం అనేది జరిగింది. జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం. తెలుసుకోవాలనేటటువంటి కోరికే విజ్ఞానానికి, జ్ఞానానికి దారితీస్తుంది. వాల్మీకి మహర్షి నారద మహర్షిని ఈ విధంగా అడుగుతున్నాడు. ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టిన తొనకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభలక్షణాలు కలవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. సర్వసాధారణంగా ఇన్ని మంచి లక్షణాలు, అంటే ఇన్ని సద్గుణాలు కలిగినటువంటి ఒక మనిషి ఉండడం అనేది చాలా అరుదు, సర్వసాధారణంగా జరగనటువంటి పని. కానీ ఈ విధంగా అడిగినటువంటి ప్రశ్నకి నారద మహర్షి చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు. అంటే ఇటువంటి మహోన్నతమైనటువంటి లక్షణాలన్నీ కలిగినటువంటి వ్యక్తి ఉండడం అనేది సర్వసాధారణంగా జరగదు. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించిన వాడు శ్రీరాముడని తెలిపాడు. నువ్వు ఏ విధమైనటువంటి శుభలక్షణాలను అడిగావో ఆ విధమైనటువంటి లక్షణాలన్నీ కూడా కలిగినటువంటి వాడు ఒకరున్నారయ్యా. ఆయన ఎవరో కాదు, శ్రీరాముడు అనేటటువంటి విషయాన్ని నారద మహర్షి వాల్మీకి మహర్షికి తెలియజేశాడు. తెలియచేయగానే రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు. రాముడి యొక్క చరిత్ర మొత్తాన్ని కూడా నారద మహర్షి వాల్మీకి మహర్షికి తెలియచేయడం అనేది జరిగింది. నారదుడు అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. ఎప్పుడైతే నారద మహర్షి వాల్మీకి ఈ యొక్క విషయాన్ని మొత్తం కూడా తెలియచేయడం అనేది జరిగిందో వెంటనే ఆ విషయం మొత్తాన్ని కూడా ఆయన హృదయంలో ఉంచుకోవడం అనేది జరిగింది. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నాయి. రామాయణ కథ మొత్తాన్ని కూడా తెలియజేసినటువంటి నారద మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. కానీ వాల్మీకి మనసులో నుంచి రామాయణ కథ మాత్రం వెళ్ళడం లేదు. గంగానది సమీపాన గల తామసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. ఎవరు? వాల్మీకి మహర్షి. భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు. భరద్వాజుడు మొదలైనటువంటి శిష్యులంతా కూడా వాల్మీకి మహర్షి వెనకాల నడవడం అనేది జరుగుతుంది. తామసా నది మంచివాని మనసులాగా స్వచ్ఛంగా ఉంది. అయితే తామసా నది చూడడానికి ఎలా ఉందంటండి? మంచివాని యొక్క మనసు అనేది ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తామసా నది కూడా అంతే స్వచ్ఛంగా ఉన్నది. స్నానానికి నదిలో దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసి పరవశిస్తున్నాడు, అంటే చాలా ఆనందిస్తున్నాడు. సమీపంలో దగ్గరలో ఒక కొమ్మ పైన ఉన్న క్రౌంచ పక్షుల జంటని చూశాడు. ఎవరు చూశారండి క్రౌంచ పక్షుల జంటని? వాల్మీకి మహర్షి చూడడం అనేది జరిగింది. వాటి అనురాగం ముచ్చట గొలుపుతున్నది. వాల్మీకి మహర్షి చూసినటువంటి క్రౌంచ పక్షులు ఏవైతే ఉన్నాయో ఈ క్రౌంచ పక్షుల యొక్క మధ్య ఉన్నటువంటి అనురాగం అనేది చూడడానికి ముచ్చట గలుపుతున్నది, అంటే చాలా సంతోషాన్ని కలగజేస్తున్నది.
వాటి మధుర ధ్వనులు వీణలు విందు చేస్తున్నాయి. చక్కగా అందమైనటువంటి రాగంతో సంభాషణ చేస్తున్నాయి ఆ రెండు పక్షులు కూడా. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేలకూల్చాడు. అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. ఎప్పుడైతే వేటగాడు తన క్రూరమైనటువంటి బాణంతో మగపక్షిని నేలకూల్చడం అనేది జరిగిందో, ఈ దృశ్యాన్ని చూసినటువంటి ఆ ఆడపక్షి తన యొక్క హృదయ విదారకరమైనటువంటి దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. కరుణరసం జాలువారింది. అంటే హృదయాన్ని బాధ కలిగించేటటువంటి ఆ దృశ్యాన్ని ఎప్పుడైతే చూశాడో, చూడగానే వాల్మీకి మహర్షి యొక్క హృదయం చాలా చలించిపోయింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. అంటే ఎప్పుడైతే ఆయన కరుణతో చూడడం అనేది జరిగిందో, ధర్మావేశం, అంత ధర్మాన్ని ఆచరించేటటువంటి వ్యక్తికి ఆవేశం, కోపం రావడం అనేది జరిగింది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా, అంటే తనకు తెలియకుండానే ఈ విధమైనటువంటి శ్లోకాన్ని వాల్మీకి మహర్షి పఠించడం అనేది జరిగింది. మనిషాద ప్రతిష్ఠాంత్వ మగమాహ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. మనిషాద ప్రతిష్ఠాంత్వ మగమాహ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఓ కిరాతకుడా, క్రౌంచ పక్షి జంటలో పరవశమయ్యున్న, అంటే ఆనందంతో ఉన్నటువంటి ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావన్న మాటలు వచ్చాయి. అననైతే అన్నాడు, కానీ తర్వాత అతనికే ఆశ్చర్యమేసింది. ఈ మాటలు సమానాక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. ఇది ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు వాల్మీకి మహర్షి. శోకం నుంచి శ్లోకం పుట్టింది. శోకము అంటే బాధ. బాధ నుంచి తనకు తెలియకుండానే ఒక శ్లోకాన్ని వాల్మీకి మహర్షి పఠించడం అనేది జరిగింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరూ. ఆశ్రమానికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా, అంటే తామసా నదికి స్నానానికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా తిరిగి ఆశ్రమానికి రావడం అనేది జరిగింది. కానీ క్రౌంచ పక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుదిరగడం లేదు. అంటే వాల్మీకి మహర్షి మాత్రం జరిగినటువంటి ఆ హృదయ విదారకరమైనటువంటి సంఘటనని ఏ మాత్రం కూడా ఆయన మర్చిపోలేకపోతున్నాడు. అదే ఆలోచన, అదే ఆవేదన. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి. బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తు ఆసనం గల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసినటువంటి తీరు. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచ పక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు. అంటే స్వయంగా బ్రహ్మదేవుడే వచ్చి వాల్మీకి మహర్షి ముందు ఉన్నప్పటికీ కూడా వాల్మీకి మహర్షి అసలు ఆ జరిగినటువంటి దారుణమైన దృశ్యాన్ని మర్చిపోలేకపోతున్నాడు. మనసులో మనిషాదా శ్లోకమే మళ్ళీ ధ్వనించింది. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వు చిందిస్తూ, ఓ ఋషీశ్వర, నీవు పలికినది శ్లోకమే. అది నా సంకల్ప ప్రభావం. ఈ ఛందస్సు అనుష్టుప్లోనే శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించాడు. నారదుడు స్పష్టంగా వివరించిన రామకథ రహస్యాలు కూడా నీకు స్ఫురిస్తాయని అనుగ్రహించాడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు, కొండలు ఉన్నంతకాలం రామాయణ కథ జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకి శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. ఈ విధంగా వాల్మీకి మహర్షి నారద మహర్షి చెప్పినటువంటి రామకథ రహస్యాలను బ్రహ్మ ఇచ్చినటువంటి మాట ప్రకారం
వాల్మీకి మహర్షి రామాయణ రచనకి శ్రీకారం చుట్టడం అనేది ఇక్కడ జరిగినటువంటి విషయం.